శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర వెంకటాద్రి లేఅవుట్లో గత ఏడాది జూలైలో జరిగిన దోపిడీ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పఠాన్ హైదర్ అలీ, ఇమ్రాన్ అలీ ఖాన్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను హిందూపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి 5 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్కు తరలించారు. గతంలో ఇదే కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పాత కేసులను ఛేదించే చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ చంద్ర ఆంజనేయులు, ఎస్ఐ మునిప్రతాప్, చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్ మరియు సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది ఈ కేసును ఛేదించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. దొంగతనాలకు పాల్పడే వారిని ఎక్కడ ఉన్నా పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని పోలీసులు హెచ్చరించారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ డెకాయిటీ కేసులో A2, A3 అండి. వీళ్ళ పేర్లు కూడా మీకు ఇందాక చెప్పాను. ఇమ్రాన్ అలీ ఖాన్ మరియు పఠాన్ హైదర్ అలీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గ్యాదర్ అవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2025 జూన్ చివరి వారంలో ఆ టైంలో జరిగిన అఫెన్స్ ఒకటి హిందూపూర్ రూరల్ యూపీఎస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని 72/2025 క్రైమ్ నెంబర్ అండర్ 310 క్లాస్ 2 BNS సెక్షన్ కింద ఒక డెకాయిటీ కేసు మనం నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో 5 మంది ముద్దాయిలు ఉన్నారని మనం ఇన్వెస్టిగేషన్లో ఆ రోజే తెలుసుకున్నాము. ధర్మవరం చెందిన కాజాపీరా అనే మెయిన్ అఫెండర్ని మనము వితిన్ 1 వీక్లోనే మనం అతన్ని పట్టుకొని అతని దగ్గర కొంత గోల్డ్ని మనము రికవరీ చేసి అతను రిమాండ్ పెట్టడం జరిగిందండి. మిగిలిన 4 అఫెండర్లు ఆ కేసులో నార్త్ ఇండియన్స్, యూపీ, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళల్లో మనం ఈరోజు 2ని అరెస్ట్ చేశామండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఒకరి పేరు అందులో పఠాన్ హైదర్ అలీ, రెండో అతని పేరు ఇమ్రాన్ అలీ ఖాన్. వీళ్ళిద్దరు కూడా ఆ రోజు ఆ అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి మనం 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఇంకా 2ని అరెస్ట్ చేయాల్సింది ఈ కేసులో. దాదాపు 7 నెలలైనా కూడా వాళ్ళ మీద మన సబ్ డివిజన్ క్రైమ్ టీము ప్లస్ ఆంజనేయులు సిఐ, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనం డేటా తీస్తూనే ఉన్నాము. మనకి రీసెంట్గా వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నారని తెలవగానే మనం వెంటనే ఒక ట్రాప్ వేసి వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా మన ఎస్పీ సతీష్ కుమార్ సార్ కూడా ఎవరైతే ఇక్కడ ఈ కేసులో కష్టపడ్డారో చిరుమతి ఎస్ఐని, ఆంజనేయులు సిఐని మరియు క్రైమ్ టీం అందరినీ అభినందించడం జరిగిందండి. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ పెడుతూ మిగిలిన 2ని కూడా వెంటనే అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం.